ఎల్లవతారం నుంచి కరీంనగర్కి వచ్చామన్నమాట బాదం మిల్క్ తాగడం కోసం అని. ఇది కూల్ హబ్ బాదం మిల్క్ అనమాట. ఎంత క్రేజీ ఉంటదంటే ఇది సిన్స్ 1980 నుంచి స్టార్ట్ అయింది. లిటరల్లీ దీంట్లో తాగుతుంటే మీగడ, పాలకు మీగడ ఎంత హీట్ చేస్తే మనకి మీగడ అనేది కనిపిస్తుంటది. ఇంటి దగ్గర నుంచి బాదం మిల్క్ కోసం అయితే ఎన్నిసార్లు తీసుకొచ్చాడు చరణ్ అయితే. బాగుంటది అని చెప్పి ఒక్కదాని దగ్గర 2 తాగిన డేస్ కూడా ఉన్నాయి. అసలు అంత బాగుంటది. నేను చెప్తున్నాను కాదు, మీరు కరీంనగర్కి వస్తే ఈ పేరు గుర్తుంచుకొని మరి ఒకసారి రండి, తాగండి, చూడండి టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో. చాలా క్రేజీ ఉంది అసలు. సేమ్ తాజ్ కూడా ఉంటది ఒకటి, బాదం మిల్క్ ఫేమస్. అక్కడ కార్ పార్కింగ్ కి స్పేస్ అస్సలు ఉండదు, ఫుల్ గా ట్రాఫిక్ ఉంటది. అందుకోసం అని ఇక్కడికి వచ్చి తాగుతాము. అక్కడ ఇక్కడ సేమ్ టేస్ట్, బట్ అద్దరిపోతుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మీరు వచ్చినప్పుడు అయితే తప్పకుండా ట్రై చేసి వెళ్ళండి కరీంనగర్ నుంచి. మా ఇద్దరికి 4 బాటిల్స్ ఖతం అయిపోయినాయి, 4 సీసాలు. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి మా అత్తయ్య కోసం. మా అత్తయ్యకి బాదం పాలు కంటే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని ఐస్ క్రీమ్. Okay, bye bye. We'll see you in the next video.